కాలంతో పాటు కనుమరుగవుతోన్న నాటకాలకు పునరుజ్జీవం నాటకానికి పూర్వ వైభవం కోసం నడుం బిగించిన ప్రభుత్వం గుంటూరులో నంది నాటక పోటీలు నిర్వహిస్తున్న సర్కార్ నాటకాలు చూడటానికి వచ్చే వారితో కిక్కిరిసిపోతున్న ప్రాంగణం. కాలంతో పాటు కనుమరుగవుతున్న నాటకాలకు పునరుజ్జీవం పోసి పూర్వ వైభవం తీసుకురావటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. అందులో భాగంగానే గుంటూరులో నంది నాటక పోటీలు నిర్వహిస్తోంది. నాటక పోటీలను చూడ్డానికి వచ్చిన ప్రేక్షకులతో కళా ప్రాంగణం కిక్కిరిసిపోతుంది. గుంటూరు నుంచి నంది నాటక పోటీలపై మా ప్రతినిధి అశోక్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. నాటకం సమాజంలో జరుగుతున్న మంచి చెడులను వివరించే ఒక దిక్సూచి. స్వతంత్ర ఉద్యమం సమయంలో ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యవంతం చేయడానికి నాటకం ఒక ఆయుధంగా మారింది. ఎంతో మంది నటులు నాటకాల ద్వారానే సినిమాలకు పరిచయం అయ్యారు. అలాంటి నాటకాలు కాలక్రమేణా కనుమరుగవుతున్నాయి. కళాకారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కళాకారులకు గుర్తింపు కరువైంది, గౌరవం సన్నగిల్లింది, నాటకం పూర్తిగా లయ తప్పింది. దీంతో నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. అంతేకాదు కళాకారులకు అత్యంత గౌరవంతో పాటు గుర్తింపు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నంది నాటక పోటీలు నిర్వహిస్తోంది. నంది నాటక పోటీలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళితో పాటు సంస్థ సిబ్బంది అన్ని చర్యలు తీసుకున్నారు. గత ప్రభుత్వం నంది నాటకాల పేరుతో కళాకారులను మోసం చేసిందని మండిపడ్డారు పోసాని కృష్ణమురళి. ఈసారి నాటక రంగంలో ఉద్దండులను న్యాయ నిర్ణేతలుగా నియమించామని చెప్తున్నారు. మీరు 100% భరోసా ఉంచుకోండి. 100% ఈ ప్రభుత్వాన్ని నమ్మండి, నన్ను నమ్మండి. ఒక్కడికి కూడా అనర్హుడికి నంది రాదు. అర్హులైన వాళ్ళకే వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఏదైతే మీ కళాకారులు ఎదురు చూస్తున్నారో ఆ కళాకారులనే మేము జడ్జీలుగా పెట్టాం. ఎందుకంటే కళాకారుడు ప్రేమిస్తాడు కాబట్టి, వాడికి వాడి సాధభాగాలు తెలుస్తాయి కాబట్టి వాళ్ళని 27 మంది జడ్జీలను పెట్టాం. ఇంతవరకు ఇండియాలో ఎవడి పెట్ల. నంది నాటక పోటీలకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను కళాకారులు అద్భుతమంటున్నారు. గతంలో ఏ ప్రభుత్వము కళాకారులకు ఇలాంటి ఏర్పాట్లు చేయలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కళాకారులను గుర్తించడంతో పాటు గౌరవించడంలో ముందుంది అంటున్నారు. మా డైరెక్టర్ గారు చెప్పినట్టు మాకు అకామిడేషన్ చాలా బాగా ప్రొవైడ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఫుడ్ కూడా ఏర్పాటు చేశారు. ముందు రాగానే రిసీవ్ చేసుకున్నారు. ద హాస్పిటాలిటీ ఈజ్ వెరీ హ్యాండ్సమ్, ఆసమ్ అండి. రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ గవర్నమెంట్ అండ్ దే డిడ్ వెరీ గుడ్ జాబ్. గతంలోనంటే అకామిడేషన్ అంటే ఇప్పుడు స్టార్ హోటల్స్, ఈ సంవత్సరం నేను చూశాను స్టార్ హోటల్స్ ప్రొవైడ్ చేయడం, ఏసీ రూమ్స్. గతంలోనే అట్లా ఉండేది కాదండి. అంటే మరి పరిస్థితుల వల్ల ఏంటో తెలియదు కానీ ఈ సంవత్సరం ఈ నంది నాటకోత్సవాలు స్పెషల్ అని చెప్పుకోవచ్చు మనం. ట్రాన్స్పోర్టేషన్ ఉంటే అకామిడేషన్ ఉండేది కాదు. అకామిడేషన్ ఉంటే ఇంకా ఈ టైమింగ్ కూడా ఇక్కడ కరెక్ట్గా మెయింటైన్ చేశారు. 9 కల్లా మా దగ్గరకు వచ్చి మీకు ప్రార్థనకు వచ్చేయమని చేపట్టడం జరిగింది. 9:30 కల్లా మేము స్టార్ట్ చేయటం సమయానుకూలంగా మేము ప్రదర్శించడం జరిగింది. నంది నాటకాల పోటీలు ఘనంగా కొనసాగుతున్నాయి. కళాకారులు ఒకరిని మించి మరొకరు తమ ప్రతిభ కనబరుస్తున్నారు. ఈ నాటకాలను చూడడానికి పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలి వస్తున్నారు. ఏర్పాట్లు చూస్తేనే నాటకాలకు పునర్వైభవం తేవాలన్న ప్రభుత్వ ఉద్దేశం అర్థమవుతోందంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. కళాకారులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వాళ్ళు రకరకాల ప్రదర్శనలు, వాళ్ళు ఇచ్చే ప్రదర్శనతో గుంటూరు వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రకరకాల నాటకాలు ప్రదర్శిస్తున్నారు. ఒకళ్ళని మించి ఒకళ్ళు నటిస్తూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.